నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. బెల్ట్ షాపులకి అడ్డాగా మారిన ఎన్టీఆర్ నగర్. ఇక అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మహిళపై కేసు నమోదు. బోనాల సందర్భంగా మద్యం దుకాణాలను మూసివేయడంతో బెల్ట్ దుకాణాలకి నిర్వాహకులు ఆదివారం కోరుగా అధిక ధరకి మద్యం అమ్మకాలు చేపట్టారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్టీఆర్ నగర్ మార్కెట్ లైన్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న సమాచారం మేరకు ఆదివారం ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఎన్టీఆర్ నగర్ నివాసి మహాలక్ష్మి కిరాణా దుకాణంపై దాడి చేశారు. ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా మద్యం బాటిళ్లను విక్రయిస్తూ కనిపించింది. వెంటనే పోలీసులు వివిధ కంపెనీలకు చెందిన 12 లీటర్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు మహాలక్ష్మిని కేసు నమోదు చేసి తీసుకొని దర్యాప్తు శిక్షిస్తున్నారు. బెల్ట్ షాపులకి అడ్డాగా మారిన ఎన్టీఆర్ నగర్, ఎల్బీ నగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ బెల్ట్ షాపుల నిర్వహణ రోజుకి ప్రయత్నిస్తుంది. ఇక ప్రతి రోజులు రాత్రి సమయంలో అక్రమంగా మద్యం అనేది విక్రయాలు సాగిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం. బెల్ట్ షాపుల నిర్వాహకులు బహిరంగంగానే మద్యం విక్రయిస్తున్నారు. ఎక్సైజ్ పోలీసులు ఇతర అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. పై స్థాయి అధికారులు ఎప్పుడో ఒకసారి దాడి చేసిన తాత్కాలిక కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారు. ఎన్టీఆర్ నగర్ అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులని వెంటనే తొలగించి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. అంటే కాలనీవాసులు అంతగా రిక్వెస్ట్ చేస్తున్నా అడపాదడపా ఒక్కొక్కసారి ఏదో ఒకసారి దాడి చేశామా లేకుంటే తనిఖీ చేశామా లేదా అన్నట్టు ప్రతి నెలకోసారో సంవత్సరానికోసారో చేస్తున్నారు, 6 నెలలకోసారి అంటున్నారు తప్ప ఇక్కడ అంత బహిరంగంగానే మద్యం అనేది అక్రమాలు చేస్తుంటే, మద్యాన్ని విక్రయిస్తుంటే ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుందని చెప్పేసి స్థానికులు కూడా వాపోతున్నారు. కాబట్టి ఈ యొక్క అంశాన్ని, ఈ యొక్క మద్యాన్ని అడ్డంగా అంటే బెల్ట్ షాపులకి అడ్డాగా మారినటువంటి ఈ యొక్క ఎన్టీఆర్ నగర్పై ప్రత్యేక దృష్టి సారించి ఎక్సైజ్ శాఖ పోలీస్ అధికారులు ఇప్పటికైనా చొరవ చూపాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు.